అలవికాని హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులకు ఓటు ఆయుధంతో మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపల్ 9వ వార్డు భారత అభ్యర్థి వెంకట నరసింహులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు 9వ వార్డులో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గద్దెనెక్కక ముందే కాకుండా గద్దెనెక్కిన తర్వాత కూడా అలవికాని హామీలతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు. కోస్గి మున్సిపల్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గడిచిన 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ప్రభుత్వ వైఖరిపై ఆయన మండిపడ్డారు. ఇంటింటికి ఓటు వేయమని వస్తున్న కాంగ్రెస్ నాయకులను అవ్వాతాతలకు ఇస్తామన్న 4,000 పింఛన్ల విషయమై, కోడలికి ఇస్తానన్న 2,500 చేయుత విషయమై, ఆడపిల్లల పెళ్లకు ఇస్తామన్న తులం బంగారు విషయమై, రైతులకు ఎకరాకి ఇస్తామన్న 15,000 రైతు బంధు తదితర అలవికాని ఎన్నో హామీల విషయమై గట్టిగా నిలదీయాలని ఆయన తెలిపారు. 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పేలా భారత అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించేలా కారు గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మున్సిపల్ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, ఆడు గుర్తుకే పట్నం నరేందర్ అన్న నాయకత్వం, పట్నం నరేందర్ అన్న నాయకత్వం. జై కేసీఆర్, జై కేటీఆర్, వెంకట నరసింహులు అన్న నాయకత్వం, వెంకట నరసింహులు అన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, మనోడు ఆడు గుర్తుకే, ఆడు గుర్తుకే మనోడు. కోస్గి 9వ వార్డు ఓటర్లకు మరియు ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ వి తెలుగు న్యూస్ వారికి మరియు 6 టీవీ వారికి నేను నమస్కరిస్తూ మరియు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇక్కడ నేను బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ 9వ వార్డులో గత పాలకులు కౌన్సిలర్గా మరియు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి చైర్మన్గా ఇక్కడ పనిచేశారు. ఈ వార్డులో ఎక్కడ చూసినా మొత్తం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. డ్రైనేజీ వ్యవస్థనే కాదు, సీసీ రోడ్లు లేవు, త్రాగడానికి నీరు లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చినా ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. నేను 6 నెలల కిందట ఈ బ్రాహ్మణ వీధిలో ఒక వేణుగోపాల స్వామి గుడి వెనకాల డ్రైనేజ్ వ్యవస్థ మొత్తము డ్యామేజ్ అయ్యి మురుగు అంతా ఒక తాన నిలిచి అక్కడ ప్రజలంతా అనారోగ్యాల పాలై హాస్పిటళ్లకు వాళ్ళు తిరుగుతుంటే నేను మున్సిపాలిటీ ముందల ధర్నా చేసి కలెక్టర్ రావాలి, ఇక్కడికి కలెక్టర్ వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసి అన్ని సమస్యలు పరిష్కరించాలి, అంతవరకు మేము ధర్నా విరమించుకోమని మేము పట్టుబడి గత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు కోస్గి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ఆయన ఒక అభివృద్ధిగా తీసుకెళ్లాలని కోస్గి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటిగా మన కోస్గి ప్రాంతంలో ఉన్నటువంటి ఇరువైపులా ఉన్న గ్రామాల వాళ్ళు కోస్గి హాస్పిటల్కి వచ్చేవారు. ఒకసారి హాస్పిటల్కు విజిట్ చేస్తే హాస్పిటల్లో ఏమి వసతులు ఏమీ లేవు, డాక్టర్లు లేరు, మందులు లేరు, ఇంకా ఇటువంటి పరికరాలు కూడా అక్కడ కరువుగా ఉండి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఆయన వెంటనే స్పందించి అప్పుడు మనకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ లక్ష్మారెడ్డి గారి సహకారంతో ఇక్కడ 100 పడకల హాస్పిటల్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన కృషి చేసి హాస్పిటల్ని ఈరోజు ఈ విధంగా అన్ని సౌకర్యాలతో ఉంది అంటే పట్నం నరేందర్ రెడ్డి గారి కృషి వల్లనే ఈరోజు అంత అభివృద్ధిగా ఉంది. ఇంకా చెప్పాలంటే కోస్గి పట్టణంలో మన కూరగాయల మార్కెట్ ఉంది. కూరగాయలు ఆనాడు రోడ్లపై కూర్చొని రోడ్డు మధ్యలో అమ్ముకునే వాళ్ళే కానీ, సంతకు వచ్చినటువంటి ప్రజలే కానీ వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడేది. కూరగాయల మార్కెట్ కట్టించినాడు. మరియు మున్సిపాలిటీ ఆనాడు గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత మున్సిపాలిటీ బిల్డింగ్ లేకపోయేది. ఆ సమయంలో మున్సిపాలిటీ బిల్డింగ్ మరియు ఇక్కడ శ్మశాన వాటిక గ్రేవ్ యార్డు ఆయన 1,50,00,000తో డెవలప్ చేస్తే, మరియు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అక్కడిది మొత్తం గ్రాసే కానీ అక్కడ ఉన్న మొక్కలే కానీ అప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉండేవి. ఇప్పుడు వీళ్ళంతా మొత్తం గ్రాస్ ఎండిపోయింది, చెట్లు ఎండిపోయినాయి. అక్కడ ఏపిచ్చిన బోర్ ఏమో
అన్ని మోటార్లు ఎవరు వీకపోయినారో వాళ్ళు మున్సిపాలిటీకి వెళ్ళి ఇక్కడ ఉన్న గతంలో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లే వీకపోయారని చెప్పారు. ఆనాడు నరేందర్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తే వీళ్ళు ఉన్న ఇప్పుడు ప్రజాపాలకులు మొత్తం అక్కడ బ్రష్ పట్టించారు. శ్మశాన వాటికకు ఎవరే కానీ అన్ని కులాల వాళ్ళు అక్కడికి శవంతో వచ్చి అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళకి కడుకోవడానికి కూడా నీళ్లు లేవు. అక్కడ అప్పుడు ఆనాడు ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఆ పరిసరం ఇప్పుడు ఎంతో దరిద్రంగా మారింది. ఇది అంతా ఈ ప్రజాపాలన, దోపిడీ పాలన, వీళ్ళు అభివృద్ధి తరపున నిలబడ్డ ప్రతి అభ్యర్థిని నిలదీసి మీరు ఆనాడు కేసీఆర్ పథకాలు, ఎన్నో పథకాలు బీద ప్రజలకు అండగా ఉండి వాళ్ళు ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి వారికి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కానీ అవన్నీ పరిష్కరిస్తారు. మీకు అండగా ఉంటాం. ప్రజలు దయచేసి ఆలోచించుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని నన్ను కూడా 9వ వార్డులో అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాను. మంచి మెజారిటీతో గెలిపియండి. ఒక 9వ వార్డు సమస్య కాదు, కోస్గిలో ఉన్న ప్రతి సమస్యని లేవదీసి మేము ముందు ఉంటాను. కోస్గి తరపున అన్ని ప్రశ్నిస్తాను. నన్ను ఆదరించి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై నరేందర్ అన్న, జై నరేందర్ అన్న. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఉన్నాయని నరేందర్ రెడ్డి గారు చెప్పినా వాళ్ళు వినలేదు. ఇప్పుడేమో ఆనాడు నరేందర్ రెడ్డి గారి సమయంలో మొదలైన పని, రోడ్డు విస్తరణ పని ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా వాళ్ళు పని కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా అవస్థలు పడుతున్నారు. మా వార్డు 9వ వార్డు, 14వ వార్డు, 15వ వార్డు ప్రజలు వాళ్ళు కూడా గ్రహిస్తున్నారు. మొన్న కూడా వీళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలంటని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి పట్నం నరేందర్ రెడ్డి గారి సలహాతో మేము ధర్నాలు కూడా చేసినాం. ఆ ధర్నాలు చేస్తే మా ఒత్తిడి నుంచి పట్నం నరేందర్ రెడ్డి గారు సిడిఎం ఆఫీస్కు టైట్ ఒత్తిడి పెట్టి మరియు కలెక్టర్ గారికి ఒత్తిడి పెట్టి మా ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ మున్సిపాలిటీ ముందు ధర్నా చేయించడం ద్వారానే ఇక్కడ ఉన్న 9వ వార్డు, 14వ వార్డు, 15వ వార్డు ఈ బాధితులకు నష్టపరిహారం చెల్లించారు తప్ప వాళ్ళు నష్టపరిహారం వాళ్ళ బాధితులు కోల్పోయారు, వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళపై మానవత్వంతో ఇవ్వలే. దానికి కూడా వాళ్ళకి నష్టపరిహారం వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ పట్నం నరేందర్ రెడ్డి గారు వాళ్ళు కృషి చేశారు కాబట్టి వీళ్ళకి నష్టపరిహారం వచ్చింది. ఇది ప్రజలకు తెలుసు. వాళ్ళు తీవ్ర వ్యతిరేకతతో వాళ్ళు ఇప్పుడు నీకు ఓటు అనే ఆయుధంతో నీకు బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. నన్ను వాళ్ళు చాలా ఆదరిస్తున్నారు. మంచి మెజారిటీతో కూడా గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. మరియు బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు సకాలంలో వాళ్లకు రైతు బంధు పేర వాళ్లకు 6 నెలలకు 5,000 వాళ్ళకు సకాలంలో పడేవి. ఇప్పుడు మనమంతా చూస్తున్నాం, మీకు కూడా తెలుసు. ఇప్పుడు 6 నెలలు కాదు, 1 ఇయర్ అయిపోయినా కూడా ఆ పంటకు రైతు బంధు అమౌంట్ పడడం లేదు. మొన్ననే అన్నాడు, మొన్న స్థానిక ఎలక్షన్లో మీకు వెంటనే రైతు బంధు మీకు అమౌంట్ మీ ఖాతాలో వేస్తాను, కొంతకాలం లేట్ అయింది. ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ ఉంది, సంక్రాంతి పండుగకు మీకు నేను మాట ఇస్తున్నా, ఎంబడే నేను రైతు బంధు వేస్తా అన్నాడు. మా ఈ వార్డులో రైతులు కూడా చాలామంది ఉన్నారు. మీరంతా ప్రతి రైతు గమనించాలి, మనకు సంక్రాంతికి వేస్తా అన్న రైతు బంధు ఇప్పటి వరకు కూడా లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు మన ముందున్నాయి. మీరంతా గుర్తు పెట్టుకొని మనకు రైతు బంధు సకాలంలో వేయలేదు. మనకు రైతు బంధు అమౌంట్ వేసిండే మీకు యూరియాకే కానీ డిఏపికే కానీ లేకపోతే కూలీలకే కానీ మీకు ఎంతో ఉపయోగపడేవి. మీకు రైతు బంధు వేయలేదంటే మీరు కూడా ఆలోచించి ఈ ఓటు అనే ఆయుధాన్ని మీరు ఓటు రూపకంగా వాళ్లకు వాత పెట్టి ఒక గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ ప్రభుత్వం ఏం చెప్పారు ఎలక్షన్లో ఎన్నికల్లో, మరి అవ్వకేమో 2,000 పెన్షన్, మరియు కోడలకేమో 2,500 మహాలక్ష్మి కింద నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. మరియు ఆ పెన్షన్ ఇంతవరకు ఎక్కడ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అవ్వకు 2,000 నుంచి 4,000 వరకు ఇస్తానని చెప్పి వాళ్ళకు మోసపూరితమైన అబద్ధాలు చెప్పి ఓటు వేయించుకొని ఈరోజు వాళ్లకు
2000 కాదు కదా, 2000 నెల నెల కూడా వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం లేదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు.